మధ్యాహ్నం లంచ్ బ్రేక్‌లో రిక్కీని తీసుకెళ్ళడానికని స్కూల్‌కి వెళ్ళాను. అక్కడ రిక్కీ వాళ్ళ ఫ్రెండ్ మదరు నాతో ఇలా అంది, "మీ అబ్బాయిని మిస్ కొట్టారు. నేను చూసాను ఇప్పుడే" అనేసి అంది. "అవునా? ఎందుకు కొట్టారు?" అనేసి నేను అడిగాను. మెడిటేషన్ చేసేటప్పుడు కళ్ళు మూసుకోవట్లేదని కొట్టింది అంటే, "అవునా? ఓకే. ఓకే. సరేలే" అనేసి నేను అన్నాను. మళ్ళీ మా రిక్కీని అడిగాను. "ఏ నాన్న కొట్టిందే మిస్" అంటే వాడు చెప్పలేదు పోమ్మా నేను చెప్పను అని సైలెంట్ అయిపోయాడు. వీడు నా దగ్గర విషయాలు ఎందుకు దాస్తున్నాడు? నా దగ్గర ఏం సేఫ్‌గా ఫీల్ అవ్వట్లేదా? లేక కొట్టిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం వాడికి ఇష్టం లేదా? లేదా స్కూల్‌లో జరిగిన విషయాలు స్కూల్‌లో వదిలేయాలి అని అనుకుంటున్నాడా? అనేసి నన్ను నేనే ఆలోచించడం మొదలుపెట్టాను. కానీ ఆలోచిస్తే నాకు అర్థమైందంటే పిల్లలు కొంతమంది సైలెంట్‌గా ఉన్నంత మాత్రాన మనతో అన్నీ చెప్పట్లేదని అనుకోవడానికి కుదరదు. కొందరికి ఆ బాధను మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం ఇష్టం ఉండదు. మరి కొందరికేమో అమ్మకి చెప్తే కొడుతుందేమో, తిడుతుందేమో అనే భయం కూడా ఉంటుంది. మరికి కొడుతుంది, తిడుతుంది అనే భయం ఉండదు కానీ వాడు ఎందుకో చెప్పడు. తెలీదు వాడికి అంత మళ్ళీ స్కూల్లో జరిగిన విషయాన్ని ఎందుకు చెప్పుకోవడం, మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం ఎందుకు అనుకున్నాడో ఏమో నాకైతే తెలీదు. ఇంక సరేలే నేను గాని అడగడం ఎందుకు అనేసి అనుకుంటున్నా. ఊరికే కొట్టిందని వాడు చెప్పడు. అలా కాకుండా ఊరికే చెప్పు నాన్న మీ స్కూల్లో ఏం జరిగినా నువ్వు నాకు వచ్చి చెప్పు అనేసి అయితే నేను చెప్పాను. నేనేం తిట్టను, కొట్టను, కోప్పడను. ఊరికే చెప్పు క్లాస్‌లో ఏం జరిగినా నాతో చెప్పుకో అనేసి అయితే అన్నాను. వాడు సరే అమ్మా అన్నాడు. పిల్లలు కూడా రిక్కీలాగే స్కూల్ విషయాలు దాస్తారా?